అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మన్నారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరగబోయే అలాగే కార్యక్రమంలో పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా కళాకారులు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అలాయ్ కార్యక్రమంలో అయితే సందర్శనార్థమై వాళ్ళకి సంబంధించి ప్రెసెంట్ అయితే అందరూ కూడా చేరుకున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా మన్నారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం కూడా దసరా పూర్తయిన మరుసటి రోజున ఈ అలాయ్ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తుంటారు. అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులని ఇక్కడికి రప్పిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వీళ్ళ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా కళలు కావచ్చు, వీళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అంటే ముఖ్యంగా బతుకమ్మకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి కళా కార్యక్రమాలకు సంబంధించి అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పాలి. ప్రతి సంవత్సరం కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్శనార్థమై ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా బతుకమ్మ, అదేవిధంగా వీళ్ళకి సంబంధించి పోతురాజులు, బోనాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోయదొరలు, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏవైతే కళాకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఇక్కడ ఉన్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే వీళ్ళకి సంబంధించిన కళాకారులను చూసేందుకు కూడా చాలా వరకు ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా కోయ బొమ్మలకు సంబంధించి కావచ్చు, ఆట బొమ్మలకు సంబంధించి కావచ్చు, తోలు బొమ్మలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా కళాకారులు అయితే ఇక్కడ పిలిపించి వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడున్న వారికి తెలియజేసే విధంగా ఈ అలాయ్ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమాలన్నీ నిలుస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణలో ఉట్టిపడే, ముఖ్యంగా ఈ తెలంగాణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పోతురాజుల యొక్క విన్యాసాలు, బోనాలకు సంబంధించిన సాంప్రదాయం అంతా కూడా ఉట్టిపడేలాగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇటు గిరిజన ప్రాంతాల నుంచి వస్తున్న కోయదరులకు సంబంధించి కావచ్చు ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తున్నారు. ప్రెసెంట్ మనం విజువల్స్ లో చూడొచ్చు. పోతురాజుకు సంబంధించిన విన్యాసాలు అయితే ఇక్కడ అలాయ్ కార్యక్రమంలో ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా దీనికి సంబంధించి కోయదారులు ఇతర రాష్ట్రాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ అలాయ్ కార్యక్రమంలో ఏర్పాటు చేశారని చెప్పాలి. మన్నారు దత్తాత్రేయ ఈ అలాయ్ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇలాంటి ఏర్పాట్లు అయితే చేస్తుంటారని చెప్పాలి. అందులో భాగంగానే 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా దసరా అయిపోయిన మరుసటి రోజు నాడు ఈ కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేస్తుంటారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి అందరి కళాకారులను పిలిపించి ఆ తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా దాదాపు ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా ఈ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా చాలా మంది విఐపీలు, చాలా మంది కళాకారులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా మంత్రులు, అదేవిధంగా తెలంగాణ గవర్నర్ కృష్ణదేవ్ వర్మ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరికొద్దిసేపట్లో అయితే ఇక్కడికి రానున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. అందులో భాగంగానే సాంస్కృతిక కార్యక్రమాలకి ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు పూర్తి ఏర్పాట్లు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. ఇటు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించి అందరినీ ఆకట్టుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పాలి. కెమెరా పర్సన్ చైతన్యతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.